లడ్డూ విషయంలో ఒక పక్కన సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం ఒక ఎత్తు, ఇది అక్కడతో వదిలే పరిస్థితి కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి 150 మంది 150 కోట్ల హిందువుల మనోభావాలు గాయపడినటువంటి అంశం. దీంతో రాజకీయంగా సమాధవుతామని భయపడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి అడుగులే వేసింది. అందులో ఒకటి సుప్రీంకోర్టుకి వైవి సుబ్బారెడ్డి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, కీలకమైన ప్రశ్నలు సంధిస్తోంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువులు కొవ్వు కలిపారని తమకు జూలై 23నే తెలిసిందని చెప్తున్న చంద్రబాబు, మరి ఆ నెయ్యి సరఫరా చేసిన కంపెనీ మీద ఎందుకు కేసు పెట్టలేదన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు అంటున్నటువంటి పాయింట్ని రైజ్ చేసింది. కల్తీకి పాల్పడిన వాళ్ళ మీదన కఠినమైనటువంటి చర్యలకు ఆహార భద్రత చట్టం అవకాశం కల్పిస్తుంది. ఆ చట్టంలో సెక్షన్ 15 ప్రకారం ఆహార పదార్థాలు కల్తీకి పాల్పడిన వాళ్ళ మీద, కల్తీ ఆహార పదార్థాలు సరఫరా చేసిన సంస్థ మీద భారీ జరిమానాతో పాటు 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం ఉంది. నెయ్యిలో జంతువులు కొవ్వు కలిపి కల్తీ చేశారు నిరూపితమైతే సరఫరా సంస్థ మీద కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. కానీ ఆ సంస్థ మీద కేసు నమోదు చేయలేదు. ఎందుకంటే కేసు నమోదు చేస్తే నిబంధనల ప్రకారం దర్యాప్తు జరుగుతుంది. నెయ్యి సరఫరా చేసిన సంస్థ తాము కల్తీ చేయలేదని గంటాపదంగా వాదిస్తోంది. తమ వద్ద పూర్తి ఆధారాలను సవాల్ విసురుతోంది. దాంతో టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువులు కొవ్వు కలిపిందని రుజువు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అవుతుంది. కాబట్టి ఇట్లా చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా హైలైట్ చేస్తోంది.